హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీనాథ్, కీర్తి ఓవర్సీస్ కన్సల్టెన్సీ నుంచి. లాస్ట్ టైం నేను ఒక వీడియో చేయడం జరిగింది. విజిట్ వీసా మీద వచ్చిన తర్వాత ఇక్కడ లీగలైజ్ అవ్వచ్చు, వర్క్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి. చాలామంది ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో యూరోపియన్ కంట్రీస్లో చాలా ఇబ్బందికరంగా ఉంది, కన్వర్ట్ అవ్వదు అని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు, డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు. అలా ఏం లేదండి, చాలా కంట్రీస్ మనకి ఆఫర్ చేస్తాయి, కొన్ని వేస్ ఉన్నాయి. అవి మనకు విజిట్ వీసా మీద వచ్చిన తర్వాత లీగలైజ్ అవ్వచ్చు. ఇకపోతే నేను ప్రజెంట్ ఇప్పుడు లిస్బన్లో ఉన్నాను, పోర్చుగల్లో. ఇక్కడ ఎవరైనా సరే లీగల్ వేలో వచ్చిన వాళ్ళు ప్రజెంట్ పోర్చుగల్లో మనం టీఆర్సీ కోసం అప్లై చేసుకోవచ్చు. ఆర్టికల్ 92 అని ఒకటి ఉంటుంది. ఇది ఎవరైనా గూగుల్ సెర్చ్ చేస్తే తెలుస్తుంది మీకు కూడా, డీటెయిల్స్ అన్నీ కూడా. ఇది వొకేషనల్ కోర్స్ అనమాట. మనం విజిట్ వీసా మీద లీగల్ వేలో వచ్చిన తర్వాత వొకేషనల్ కోర్స్లో ఎన్రోల్మెంట్ తీసుకొని మనం లాయర్ త్రూ మనం అపాయింట్మెంట్స్ కోసం అప్లై చేసుకోవచ్చు కోర్టులో. దీనికి కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి. దీనికి మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇది 13 months కన్నా ఎక్కువ ఉన్న కోర్సులో మనం తీసుకుంటే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. కాకపోతే దీనికి టైం డ్యూరేషన్ వచ్చేసి మనకు టీఆర్సీ రావడానికి ఫస్ట్ మనం ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని ఒక 6 to 8 months టైం పడుతుంది. మనకు బయోమెట్రిక్ ఇచ్చి టీఆర్సీ కార్డు మన చేతికి రావడానికి 8 months టైం పడుతుంది. సో ఇది ఎవరైనా ఉంటే ఇక్కడ లాయర్ని కన్సల్ట్ అయ్యి డైరెక్ట్గా కూడా వర్క్ చేసుకోవచ్చు, ఎవరో ఏజెన్సీల దగ్గరికి వెళ్ళకుండా. ఆ పాసిబిలిటీ అయితే ఇక్కడ పోర్చుగల్లో ఉంది అనమాట. ఇది చెప్పడం చాలా ఈజీనే, కానీ ఇక్కడికి వచ్చి సొంతంగా రూమ్ తీసుకొని అకామిడేషన్ ఇవన్నీ ఫేస్ చేసి ఒకవేళ చేసుకోవాలనుకుంటే ఇది పాసిబిలిటీ ఇప్పుడు కూడా ఉంది. 100% ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు లీగల్గా, ఎటువంటి ఇబ్బంది లేదు. దీనికి ఎవరికైనా లీగల్ అసిస్టెంట్ కావాలంటే మనం చేసి పెడతాం. అలాగే టూరిస్ట్ వీసా కూడా మీకు ఇండియా నుంచి చేయడానికి కూడా మనం అన్ని డాక్యుమెంట్స్ అనేది ప్రిపేర్ చేసి మీకు మంచి గైడెన్స్ తోటి చేసి మీకు ఈ వేలో రావాలనుకుంటే మనం చేసిస్తాం. ఎందుకనంటే చాలామంది వర్క్ వీసాలు అప్లై చేసి ఆ టైం చాలామంది రిఫ్యూజ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక 3-4 years నుంచి నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఇంకా రాలేకపోయారు ఇక్కడికి. సో అలాంటి వాళ్ళకి మంచి ఈజీ వే అనమాట. నాకు రావడానికి కూడా 3-4 years పట్టింది షెంగన్కి రావడానికి కూడా. సో నాకు కూడా 3-4 times వీసా రిఫ్యూజల్ అవ్వడం, నేను కూడా ఇదే వేలో వచ్చి నేను ఇక్కడ ఈ లీగలైజ్ అవ్వడం అనేది జరిగింది. నాకు కూడా వితిన్ 2-3 daysలో టీఆర్సీ కార్డ్ అనేది అప్రూవ్ అవుతుంది. ఇది రాగానే కూడా నేను చెప్తాను ఇంకా ఏ కంట్రీలో పాసిబిలిటీ ఉంది అనేది. ఇది ఒక టైం ఎక్కువ కాకుండా తక్కువలో ఎవరైనా ప్రాసెస్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది మంచి అవకాశం, ఎవరైనా ట్రై చేసుకోవచ్చు. ఇది మా ద్వారానే కాదు, మీరు సొంతంగా కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు, మీరు ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఇదంతా ఈజీగా ఉంటుంది చెప్పడానికి, కానీ ఇక రియాలిటీలో చాలా హార్డ్ ఉంటుంది. మీరు సెటిల్ అవ్వడానికి 1 year గానే మీరు ఓపిక పడితే దాని తర్వాత మీకు అన్ని టీఆర్సీ కార్డు వచ్చిన తర్వాత టోటల్ యాక్సెస్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీరు ఈ కార్డుని చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఆర్టికల్ 122 అనే ఒకటి ఉంటుంది, దాని కింద మనం మార్చేసుకోవచ్చు. కాబట్టి ఇదేనండి, ఎవరైనా టూరిస్ట్ వీసా మీద వస్తే 100% ఇక్కడ కన్వర్ట్ అవుతాయి. ఎవరికైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, నేను మరింత డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అందరికీ నమస్తే అండి, థ్యాంక్ యూ.